తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని దేశానికి చాటి చెప్పేలా జరుపుకోవడం జరుగుతుందని DWO శారద, DPO దేవకీదేవి, DAO జయశ్రీ తెలిపారు. ఉద్యోగులందరికీ బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. TNGOస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం, అందులో TGOలు అయిన తాము చాలా సంతోషంగా ఉందని అన్నారు. సిద్దిపేట పట్టణంలోని TNGO భవనంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TNGOస్ నాయకులతో పాటు TGOలు పాల్గొని అందరితో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా పూలను, గౌరమ్మను పూజిస్తూ మహిళలందరూ బతుకమ్మ ఆడుతారని అన్నారు. మహిళలందరూ బతుకమ్మ పండుగని చాలా సంతోషంగా జరుపుకుంటారని తెలిపారు. TNGOస్ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో TNGOస్ నాయకులు పరమేశ్వర్, విక్రమ్ రెడ్డి, రాజ్యలక్ష్మి, నీలిమ, స్వప్న, రాధిక, తేజస్విని పాల్గొన్నారు. మామూలుగా మనకు తెలంగాణలో బతుకమ్మ అంటే బతుకునిచ్చే బతుకమ్మని బతుకమ్మ అని పేరు వచ్చింది. ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత వైభవంగా చాలా దేశాలకు చాటి చెప్పేలా మనము ఈ బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు సిద్దిపేట TNGOస్ ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ సంబరాలు చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇంతమంది మహిళా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. మేము TGOస్ అయినప్పటికీ మా బతుకమ్మను మేమందరం సెలబ్రేట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన నారీమణులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ TNGOస్ ఎప్పుడు కూడా ఇలానే నిరంతరాయంగా ఈ అభివృద్ధిలోకి వస్తూ మంచి యాక్టివిటీస్ చేస్తూ, కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే ఇంకా ఆనందంగా ఉంటుందని, ఈ ఆనందాన్ని అందరితో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.